మర్చిపోయాను. అక్షయకి మంచి బహుమతి సరే. మీ అందరికీ కూడా ఈరోజు గేమ్స్ చాలా పెడతాను. అందులో బాగా విన్ అయిన వాళ్ళకి పార్టిసిపేట్ చేసిన మంచి మంచి గిఫ్ట్లు ఉన్నాయి. ఓకేనా? ఓకే, క్లాస్ కొట్టండి. మీకు క్లాస్ నేర్పిస్తాను చూడండి పిల్లలాగా. మీకు వావ్ క్లాప్స్ తెలుసా? కొట్టండి చూస్తాను. వావ్ క్లాప్స్ 1 2 3 4 5 6 7 8 9 10. అంతేనా? సరే నేను చెప్తున్నాను. వావ్ క్లాప్స్ ఉన్నాయి. ఇంకో క్లాస్ నేర్పిద్దాం అనుకున్నాను, తర్వాత నేర్పిస్తాను. ఇప్పుడైతే వావ్ క్లాప్స్. ఓకేనా? వావ్ క్లాస్ నేను కొడతా చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. వావ్ సూపర్. వావ్ సూపర్. ఏనాలే? వావ్ సూపర్. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10. వావ్ సూపర్. ఓకే కూర్చో. ఓకే పిల్లలు, మనం ఇప్పుడు ఆకాశంలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇది ఏంటి నాన్న? యాపిలా? ఓకేనా? ఇదేంటిది? ఇదేంటి నాన్న? చూడండి బెస్ట్. నాకు ఆ చీర తీసుకొచ్చి ఓకేనా పిల్లలు? ఓకేనా పిల్లలు? ఇదేంటిది? ఎర్తనా? ఎర్తే కదా? ఎలా ఉంది? రౌండ్గా ఉంది. ఎలా ఉంది? రౌండ్గా ఉంది. ఇప్పుడు ఈ ఎర్త ఎంత పెద్దది తెలుసా? ఎంత పెద్దది? పెద్దది. అందులో మనం ఎంత తెలుసు? మనం చిన్న నడకంత. మనం ఎంత నడకంత. ఓకేనా? చూసారు ఎంత బ్లూ కలర్ ఉంది అంటే ఏంటి? సముద్రం. ఏంటిది? కలర్స్లో ఉన్నది ఏంటంటే దేశాలు అనమాట. ఏంటివి? మనం గుర్తించడానికి కలర్స్ కూడా ఇచ్చారు. ఏంటివి? అన్ని దేశాలు. ఇప్పుడు మన భారతదేశం ఎక్కడుంది? అది పర్ఫెక్ట్. ఎక్కడుంది మన భారతదేశంలో? మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? ఎక్కడో ఉంటుంది. చిన్నగా ఎక్కడో ఉంటుంది. ఈ సైడ్ ఎక్కడో ఉంటుంది. ఓకేనా? సరే, మీకు అర్థమైంది కదా? ఇదేంటిది? భూమి. భూమి మీద ఏముంది? ఏం పరిస్థితి ఉంది? వాటర్. మీకు ఎక్కువ వాటర్ ఇదంతా ఓషనే కదా, అంతా సముద్రమే కదా. అంతా ఎక్కువ భూమి కనబడుతుందా, వాటర్ కనబడుతుందా? అంటే మొత్తం 4 పార్ట్లు చూసాం అనుకోండి. ఇదంతా కలిపి 3 పార్ట్లు ఏమో వాటర్ ఉంది, 1 పార్ట్ భూమి ఉందన్నమాట. అదే భూమి అంటే భూమి మీద దేశాలు ఉన్నాయి. భూభాగం అనమాట. అంటే భూమిలో పైకి వచ్చింది. ఓకేనా? మీకు తర్వాత చెప్తాను. ఎలా చూడండి. సరే, మరి ఈ భూమిని ఎవరు తయారు చేశారన్నా? ఎవరు? ఎవరు తయారు చేశారు? అరే ఎంత పెద్ద భూమి మీద మనం భూమి మీద ఉంటున్నాం కదా. మనం ఇంత పెద్ద భూమి మీద ఉంటున్నాం కదా. ఉంటున్నాం లేదా? మన భూమి మీద ఉంటున్నాం. ఎక్కడ ఉన్నావా? అందరికి మన భూమి మీద ఉన్నాం కదా. భూమి మీద ఇల్లు కట్టుకున్నాం. భూమి మీద చెట్లు వస్తున్నాయి. ఈ భూమి మీద గాలి వస్తుంది. ఎంత భూమి మీద. మరి ఎంత పెద్ద భూమి గాల్లో ఏమవుతుంది? గాల్లో దేవుడు ఏం పెట్టాడు తెలుసా? భూమిని గాల్లో నిల్చోబెట్టాడు. మనం ఏమైనా గాల్లో నిల్చోబెట్టగలవా? ఏదన్నా ఆధారం ఉండాలి. చూడు, నేను ఈ ఆధారానికి ఏం పెట్టాను? చిన్న దారం కట్టాను. కానీ దేవుడు గాల్లోని ఓకే, అంత పెద్ద విశ్వంలోని దేవుడు ఏం చేస్తాడు? స్టాండ్ ఉందా? మైక్ స్టాండ్ పెట్టేసుకుంటారు తమ్ముడు. మైక్ స్టాండ్ ఉందండి. ఒకసారి స్టాండ్ అరేంజ్ చేయండి. పిల్లలు ఎలా చూడండి. పిల్లలు ఇప్పుడు ఈ భూమిని దేవుడు ఏం చేశాడు? గాల్లో ఎలాంటి తీశాడు. ఎవరన్నా ఎలాంటి తీయగలరు? గాల్లోని
అసలు భూమి ఎంత వెయిట్ ఉంటుందిరా? కొన్ని కొన్ని లక్షల కేజీలు ఉంటుంది. ఎన్ని కేజీలు? కొన్ని లక్షల, అన్ని లక్షలు కూడా కాదు, కొన్ని కోట్ల కేజీలు ఉంటుంది. ఎన్ని కేజీలు ఉంటుంది? అన్ని కేజీలు భూమిని ఎలాంటి మన చిన్న రాయాలన్నా రాయాలి ఎలాడదీయగలరా మీరు? కాదు ఎలాడదీయగలరా? అంత పెద్ద భూమిని అంత వెయిట్ని గాల్లో అసలు ఎలా తీరు ఎవరి వల్ల సాధ్యమేనా? ఎలా మరి ఇది ఎవరికి సాధ్యం? దేవునికి మాత్రమే సాధ్యం. చూసారా పిల్లలు? ఇలా చూడండి, ఇప్పుడు ఈ భూమి మీకు చాలా మంచి కొత్త కొత్త విషయాలు చెప్తాను అన్న, ఓకేనా? ఇలా చూడండి, ఇప్పుడు ఈ భూమి గాలిలో దేవుడు వేలాడేశాడు కదా, వేలాడదీసి అలా వదిలేశాడా? అలా వదిలేశాడా? మీరు చదువు 10th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ ఉన్నారు కదా, మీకు భూమి తాను చుట్టూ తాను తిరుగుతుంది అని చెప్పడం లేదా? భూమి ఏం చేస్తుంది? ఏంటి? చుట్టూ అది ఎలాగే ఉన్నా సరే. ఇది సూర్యుడు అనుకుందాం. ఇదేంటిది? భూమి ఏం చేస్తుందంటే తాను చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఎవరి చుట్టూ తిరుగుతుంది? తాను చుట్టూ తాను తిరుగుతూ ఎవరి చుట్టూ తిరుగుతుంది? ఇప్పుడు తాను చుట్టూ తాను తిరగడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా పిల్లలు, ఇలా చూడండి, ఇక్కడి నుంచి అలా తిరిగి అటేపు రావడానికి ఎంత టైం పడుతుంది? ఎంత టైం పడుతుంది? 24 hours పడుతుంది. ఏం పడుతుందన్నా పిల్లలు? ఇలా చూడండి, మీకు క్వశ్చన్లు వేస్తాను, నేను చెప్పిన దాని మీద మనం క్వశ్చన్లు వేస్తాను. అది ఎవరైతే ఆన్సర్ చెప్తారో మళ్ళీ మీకు ప్రైజ్ చేస్తాను. క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ప్రైజెస్ ఉన్నాయి. ఏమున్నాయి? క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఏమున్నాయి? ప్రైజెస్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని, అప్పుడు మళ్ళీ నాకు గిఫ్ట్ రాలేదు, నాకు గిఫ్ట్ ఇవ్వలేదండి, నాకు ఇవ్వండి అంటే నేను ఇవ్వను. మీరు ఆన్సర్ చెప్తే మీరు గేమ్లో అన్ని పార్టిసిపేట్ చేస్తాను, గిఫ్ట్. ఓకేనా? మీరు అల్లరి చేశారనుకో ఇచ్చేస్తాను. ఓకేనా? ఓకే. అదే ఉంది, భూమి తాను చుట్టూ ఇలా తిరిగి ఒక రౌండ్ వేయడానికి ఎంత టైం పడుతుంది? 24 hours పడుతుంది. ఇప్పుడు సూర్యుడు ఇది, ఇప్పుడు తాను చుట్టూ తాను ఇలా తిరుగుతూ సూర్యుని చుట్టూ ఇలా తిరిగి ఒక రౌండ్ వేసి రావడానికి ఎంత టైం పడుతుంది? 365 days. అంటే ఏంటి? ఒక సంవత్సరం. ఎన్ని సంవత్సరాలన్నా? సూర్యుని చుట్టూ ఇలా తిరిగి ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది? ఒక సంవత్సరం. ఎంతనా? ఒక సంవత్సరం. మరి దానంతటా అలా తిరిగి రావడానికి ఒక రోజు. ఇటు సైడ్ నుంచి ఉందా? ఇలా తిప్పుతారా? అలా తిప్పి ఇలా తిరిగి ఇలా రావడానికి ఎంత టైం పడుతుంది? నాకైతే జస్ట్ సెకండ్లో పట్టేస్తుంది. మరి భూమి కదా, అందరూ భూమి కదా, ఎంత తిరిగి ఇలా రావడానికి ఎంత టైం పడుతుంది? 24 hours. ఒక రోజు లేదా 24 hours అని చెప్పాలి. ఓకేనా? మరి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 65 days, అంటే 1 year. ఏంటి? 300 ఏంటన్నా? 365 days. ఓకే ఓకే, 365 days. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఈ సూర్యుడు ఉన్నాడు కదా, ఎలా చూడండి, ఇప్పుడు దాకా మనం భూమి చూసాం, దాన్ని ఎలా చూడండి, పట్టుకోకూడదు. చూశాను, ఎవరన్నా కొట్టుకున్నారంటే కనుక వాళ్ళు గిఫ్ట్లే ఉన్నారు. రా నువ్వు ఏంటన్నా, నువ్వు నీ గిఫ్ట్లు ఏమన్నా మరి ఇంకోసారి కనుక ఎవరన్నా కొట్టేవంటే గిఫ్టే ఉన్నా. ఓకేనా? ఎవరైనా అల్లరి చేశారనుకో గిఫ్టే ఉన్నాం. ఎవరైతే అల్లరి చేయకుండా ఉంటారో, ఎవరైతే బుద్ధిమంతంగా ఉంటారో వాళ్ళకి లాస్ట్లో మంచి ప్రైజ్ ఇస్తాను. వాళ్ళు నన్ను ఆడుకోండి. ఓకే? అల్లరి చేయకుండా ఇలా చూడండి, ఇలా చూడండి. ఇప్పుడు వరకు భూమి గురించి చూస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం సూర్యుడి గురించి చూద్దాం. సూర్యుడు భూమి కంటే చాలా పెద్దోడు రా. మనకి భూమికి కాకపోతే దూరంగా ఉండడం వల్ల మీకు చిన్నగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చూడండి, ఆ చివరికి వెళ్ళి చూస్తే చెప్తాను ఎంత కనబడుతుంది? ఒక కారు దూరం నుంచి చూస్తే ఎంత కనబడుతుంది? దగ్గరికి వచ్చి కొద్ది ఏమవుతుంది? అవుతుంది కదా? అలాగే సూర్యుడు భూమికి దూరంగా ఉన్నాడు అన్న. ఏమన్నాడు? అందుకనే సూర్యుడు పెద్దది, భూమి కంటే చాలా పెద్దది.
కానీ అయితే దూరం ఉండడం వల్ల ఏమవుతుంది, చిన్నగా కనబడుతుంది. ఇప్పుడు అంత పెద్ద సూర్యుడు వెలుగుతున్నాడు, ఎలాగ మండిపోతున్నాడు. ఎలా ఉంది సూర్యుడు? రౌండ్గా ఉన్నాడు, రౌండ్గా ఉండి మండిపోతున్నాడు. ఏమైంది? మండిపోతున్నాడు. ఈ మండి మనకి ఏమిస్తున్నాడు? సన్లైట్ ఇస్తున్నాడు. ఆరిపోయాడు అనుకో అంతా చీకటే. మనం భూమి మీద అందరూ చీకటే. అందరూ ఏం చేయాలి ఇంకా? దీని మీద అందరూ వర్తమానం 24 గంటలు లైట్ చేసి తిరగాలి. ఓకేనా? ఇలా చూడండి. ఇప్పుడు సూర్యుడిని ఎవరు వెలిగిస్తున్నారు? మంట. ఎవరు మండిస్తున్నారు? ఏసే మండిస్తున్నారు. ఓకేనా? మనం ఏమైనా వెళ్ళి అక్కడ కట్టెలు పెట్టి వెలిగిస్తున్నాం. అంత పెద్ద సూర్యుడు, మరి అంత పెద్ద సూర్యుడు ఎలుగుతూనే ఉన్నాడు కదా. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎలుగుతూనే ఉన్నాడు. కానీ ఎప్పుడైనా ఆరిపోయాడా? మన ఏదైనా మంటేస్తే ఆరిపోతాడు లేదా? అంతే వెలుగుతుంది. రోజు వెళ్తుంది, 2 రోజులు వెళ్తుంది, 3 రోజులు వెళ్తుంది, సంవత్సరం వెళ్తుంది, 10 సంవత్సరాలు వెళ్తుంది, 100 సంవత్సరాలు వెళ్తుంది, అదే 100 సంవత్సరాలు వెళ్తుంది. అసలు ఏదో వేసింది అంతలా వెలిగించగలమా? ఏమవుతుంది? ఎలిగి ఏమైపోతుంది? ఆరిపోతుంది. ఫైనల్గా ఏమైపోతుంది? బూడిద అయిపోతుంది. ఎలిగి ఏమైంది? ఏదైనా బూడిద అయిపోతుంది కదా. కానీ సూర్యుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎలుగుతున్నా కానీ మంట ఆరిపోలేదు, బూడిద అయిపోలేదు. దానికి ఎవరు వేస్తున్నారు మంట? దేవుడు. ఇంత శక్తి ఎవరిచ్చారు? దాన్ని కూర్చోండి అలాగా. ఇంత శక్తి ఎవరిచ్చారు? నాన్న? యేసయ్య దేవుడు. మరి భూమిని వేలాడగట్టి, మళ్ళీ భూమిని వేలాడగట్టమే కాదు, తిప్పుతున్నాడు. ఎలా తిప్పుతున్నాడు? భూమిని ఎవరు కదిలించగలరా? అంత పెద్ద వెయిట్ భూమిని మనం ఎంత పెద్ద ఆయనే తొయ్యలేము. అంత గాలిలో ఇలాగ తోస్తున్నాడు దేవుడు. ఎలా తోస్తున్నాడు? ఇలాగ తోస్తున్నాడు. మరి తోసి దేవుడు తోస్తున్నప్పుడు చూడండి, పక్క వెళ్ళిపోతుంది సూర్యుడి నుంచి. ఎప్పుడైనా కరెక్ట్గా అంతే డిస్టెన్స్, అంతే దూరంలో తిరుగుతుంది. ఎంత దూరం తిరుగుతుంది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరన్నా తోసారనుకో గమ్ముని అనుకుందాం, ఎక్కడికి వెళ్ళిపోతే పక్కకి వెళ్ళిపోవాలి, ఆ చివరికి వెళ్ళిపోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి. కానీ ఎక్కడికి వెళ్ళకుండా కరెక్ట్గా అంతే డిస్టెన్స్లో తిరుగుతుంది. అంతే ఇంత డిస్టెన్స్లో తిరగాలని చెప్పి ఎవరు పెట్టారు కొలత? ఎవరన్నా మనిషి అంత కొలత పెట్టి గాలిలోకి చెప్పగలరా? ఎవరన్నా చెప్పగలరా అంత కొలత కరెక్ట్గా అంతే డిస్టెన్స్ అని? మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఇంత డిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు అడ్డం పెట్టి డిస్టెన్స్ ఉంది అనుకున్నాం. ఇలా చూడండి పిల్లల, ఇలా చూడండి ఒకసారి, ఇలా చూడండి. ఇది సూర్యుడు కదా, సూర్యుడే కాదా? సూర్యుడు అనేది ఇదేంటి భూమేనా? ఇప్పుడు దాని చుట్టూ తిరుగుతుందా? సూర్యుని చుట్టూ తిరుగుతుందా? అలాగా ఎప్పుడన్నా కొంచెం దగ్గరికి వచ్చేసినందుకో ఏమవుతుందిరా? భూమి కాలిపోతాం. మనం ఏమవుతాం? మనం బస్ అయిపోతాం. ఏమవుతాం? కొంచెం దగ్గరికి వచ్చిన చాలుగా చూడండి, ఇంత డిస్టెన్స్ ఉందా? అలా ఉండి ఎప్పుడైనా సరే కొద్దిగా రోజు ఇంత డిస్టెన్స్ ఏం తిరుగుతుందా? కొద్దిగా అలా పక్క వెళ్దాం అనుకుందాం, ఇలా పక్క వద్దాం అనుకుందాం, ఒక వేడి మొత్తం మనమలా మారిపోతాం. 1 సెంటీమీటర్ ఎంత ఉంది? ఇంత కదా. ఇంత ముందుకు వచ్చినా ఏమైపోతాం? మనం కాలిపోతాం. ఏంటి ఏమవుతాం? ఇప్పుడు ఇలా చూడండి, ఇంకొంచెం దూరం వెళ్ళిందానికి ఇలాగా ఏమవుతుంది? ఏంటమ్మా? ఏంటి? ఇందాక దగ్గరికి వస్తే కాలిపోతుందని చెప్పారు. కొంచెం దూరం ఇటు సైడ్కి వెళ్తే చీకటి కొంచెం ఇంకా కొంచెం ఉంది, లైటింగ్ ఉంది, కొంచెం దూరంగా వెళ్తుంది అంతే. కొంచెం వెళ్తే తగ్గుతుంది అంతేనా? ఏమవుతుంది? ఎత్తకు వెయిట్ కొంచెం దూరం వెళ్ళిందంటే ఏమవుతుంది తెలుసా? మొత్తం మన అందరం ఐస్ అయిపోతుంది, గడిగడి ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు వాతావరణానికి సూర్యుడు కొంచెం కరెక్ట్గా ఉండడం బట్టి మనకి వాతావరణం చూడండి, ఇలా దగ్గరికి వచ్చినప్పుడు ఎండాకాలం, కొంచెం దూరం వెళ్ళిందంటే శీతాకాలం, కొంచెం ఇలా దగ్గరికి వచ్చినప్పుడు ఎండాకాలం, కొంచెం ఇలా దూరం వెళ్ళినప్పుడు వర్షాకాలం, అలా అలా తిరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏమాత్రం ఇంకా కొద్ది దగ్గరికి వస్తే కాలిపోతుంది.
అలా ఏమాత్రం కొంచెం దూరం వెళ్తే ఐస్ గడ్డ అయిపోతాం. ఏమైపోతాం? భూమి అంతా మంచి గడ్డ అయిపోద్ది. ఏమవుతుంది? మంచి గడ్డ అయితే మనం ఏమవుతాం? గడ్డ కట్టిపోతాం. ఏమవుతాం? ఏమవుతానన్నా? గడ్డ కట్టిపోతాం లేదా? మరి ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను చూడండి. భూమి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది తెలుసా? ఇలా తాను చుట్టూ తాను తిరుగుతుందా? ఎంత వేగంగా తిరుగుతుంది తెలుసా? మనం ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? ఎంత టైం పడుతుందన్నా బండి మీద? ఎంత టైం పడుతుంది? 1 అవర్ పడుతుందా? 1 అవర్ అంటే ఎన్ని కిలోమీటర్లు మనం వెళ్ళాలి? 1 అవర్ అంటే ఎంత స్పీడ్లో వెళ్ళాలి మనం? రాజమండ్రి నడుస్తూ వెళ్ళామనుకో స్పీడ్ తక్కువ కదా, ఒక 5 గంటలు పడుతుందా? ఒక 5 గంటలు పడుతుంది కదా. అదే బండి మీద స్పీడ్ ఎక్కువ కదా. స్పీడ్ ఎక్కువ అయిపోతే ఏమవుతుంది? త్వరగా వెళ్తాం. అంతేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బండి మీద స్పీడు ఒక 25 కిలోమీటర్లు వెళ్తున్నారనుకోండి గంటకి. గంటకి 25 కిలోమీటర్లు వెళ్తున్నారంటే రాజమండ్రి ఇక్కడ నుంచి 25 కిలోమీటర్లు పైనే ఉంటుంది కదా. అంటే గంటకి 25 కిలోమీటర్లు దూరం. కానీ భూమి ఎంత స్పీడ్ తిరుగుతుంది తెలుసు? అంటే బండి మీద మన వేగం అంతా గంటకి 25 కిలోమీటర్లు. అంటే మామూలుగా మన బండి మీద వెళ్తే ఎంత స్పీడ్ ఉంటాం? అంత స్పీడ్. లారీ ఎంత స్పీడ్ వెళ్తుంది? గంటకి 50 వెళ్తుంది, 60 వెళ్తుంది, 70 వెళ్తుంది గంటకి. మన బండి వెళ్తుంది, మహేజ్ ఎంత వెళ్తుంది? 30 వెళ్తాం అంతే. లారీ ఎంత వెళ్తుంది? 70 వెళ్తుంది. కారు ఇంకా స్పీడ్గా 100. బస్సు ఇంకా స్పీడ్గా 120 వెళ్ళిపోతుంది. ట్రైను 150. అలాగా ఇంకా పెరుగుతుంది. మరి ఫ్లైట్ అయితే గంటకి 200 కాదు నాన్న, 500 వెళ్ళిపోతుంది. అంత స్పీడ్ వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు భూమి ఎంత వేగంగా తిరుగుతుంది తెలుసా? గంటకి సుమారుగా నాకు అసలు గుర్తులేదు కానీ ఒక 5,000 కిలోమీటర్లు. 5,000 కిలోమీటర్లు అంటే ఏంటి తెలుసా? మీరు ఇలా రెప్పేసినప్పుడు స్పీడ్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఏదైనా సరే అంత స్పీడ్ తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది? ఇలా జుమ్ అని తిరుగుతుంది. అంత స్పీడ్ కాదు చూడండి. చెప్తానా? ఇంకా స్పీడ్ తిరుగుతుంది, ఇంకా స్పీడ్ తిరుగుతుంది. గంటకి 5,000 కిలోమీటర్ల స్పీడ్ తిరుగుతుంది. అంత స్పీడ్ తిరుగుతుంది అనమాట దాని తిరగడం అంటే. మన అంత పెద్ద భూమి అంత స్పీడ్ తిరుగుతున్నప్పుడు మనం ఎన్ని ఏమవ్వాలి? మనం ఏమైనా ఇలా ఊరుకోవాలా లేదా? మనం ఏమవ్వాలి? ట్రైన్ వెళ్తున్నప్పుడు ఏమవుతాం? ఊరిపోతాం ఇలాగా ఇలా ఊరిపోతాం. మరి అలాంటి 5,000 కిలోమీటర్ భూమి అంత తిరుగుతుందంటే ఈ పాటికి ఎన్ని ఏమైపోవాలి? పడిపోవాలి. కానీ ఎక్కడన్నా మునిగిపోతుందా? ఎక్కడన్నా పడిపోతున్నాయా? ఎక్కడన్నా ఎగిరిపోతున్నాయా? సార్ దేవుడు అంత ఎలా పెట్టాడు సార్? అంత వేగం పెట్టినా కానీ నా పిల్లలు భూమి మీద ఉన్నారో వాళ్ళకి ఏం అవ్వకూడదు, చక్కగా ఉండాలని చెప్పేసి అంత స్పీడ్ తిరుగుతూనే భూమి ఎక్కడా కూడా కదల్చబడట్లేదు. ఎక్కడా కూడా కదల్చబడుతుందా? చూసారా? ఇప్పటి వరకు ఈ అద్భుతాలు చెప్పాను మీకు. ఇప్పటి వరకుని ఇంకా మనం పైకి వెళ్ళిపోదాం. ఇంకా పైకి వెళ్ళిపోదాం. ఇంకా పైకి వెళ్ళిపోతే ఏముంటుంది? ఇంకే పైకి వెళ్ళిపోతే ఏముంటాయి? ఇప్పుడు వరకు ప్లానెట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పటి వరకు మనం ఏం చూసాము? సూర్యుడిని, చంద్రుడిని చూసాం. నెక్స్ట్ సూర్యుడిని, భూమిని చూసాం. నెక్స్ట్ చంద్రుడిని చూద్దాం. ఇది చంద్రుడు అనుకుందాం ఫస్ట్. చంద్రుడు ఎవరి చుట్టూ తిరుగుతున్నారు? ఇదేమో సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే చంద్రుడు ఏం చేస్తున్నాడు తెలుసా? భూమి చుట్టూ తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు? దీని తర్వాత సూర్యుడు అనుకుందాం. ఇలా తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతాడు. ఏంటన్నా? ఏంటి? చంద్రుడు ఎవరి చుట్టూ తిరుగుతున్నాడు? చంద్రుడు చూసారా? చంద్రుడు భూమి చుట్టూ తిరగడం వల్ల మనకి ఏమొస్తుందో తెలుసా? ఋతువులు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? వర్షాలు వస్తున్నాయి, ఋతువులు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? అలాగే రాత్రులు ఏమొస్తున్నాయి? వెలుగు వస్తుంది. వెలుగు వస్తుందా లేదా? వెలుగు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు సరే, దేవుడు మన కోసం ఒక ఆకాశంలో పెద్ద నక్షత్రాన్ని పెట్టాడు. సూర్యుడు అంటే ఏంటో కాదు, సూర్యుడు పెద్ద నక్షత్రం అనమాట. పెద్ద నక్షత్రం. నక్షత్రాలు చూస్తే సూర్యుడి కంటే బాగా పెద్ద, ఇంకా దూరంలో ఉన్నాయి, అందుకే చిన్నగా ఉంటాయి. ఓకేనా? ఇలా చూడండి. ఓకేనా? ఇప్పుడు ఆకాశంలో నక్షత్రాలు చూసాం, చంద్రుడిని చూసాం, సూర్యుడిని చూసాం. ఇంకేమున్నాయి? నాన్న?
మేఘలు దాటిపోయావండి. మేఘలు దాటిపోయి దగ్గర గెలాక్సీ బ్లాక్ హోల్స్ అక్కడికి వస్తాం. బ్లాక్ హోల్స్ దగ్గర కూడా వస్తాం. బ్లాక్ హోల్స్ దగ్గర కూడా వస్తాం. ఓకేనా? బ్లాక్ హోల్స్, డార్క్ మ్యాటర్. ఓకేనా? అన్నీ మీకు అర్థమవుతుంది కానీ పిల్లలకి అర్థం అంత డీటెయిల్స్ అవ్వద్దు. ఓకేనా? సరే ఇలా చూడండి పిల్లలు, మీకు అర్థమైందా? మనం ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళిపోయామా? ఆకాశం పైకి వెళ్ళిపోయామా? ఇప్పుడు గెలాక్సీలు ఉన్నారా? గెలాక్సీలు అంటే ఏంటో తెలుసా? ఈ మొత్తం ఈ గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కలిపి ఇంకా చాలా ఉంది అలాంటి అన్నీ కలిపి ఏంటి గెలాక్సీ. అలాంటి కొన్ని వేల గెలాక్సీలు కలిపితే ఇంకా కొన్ని సూపర్ నోవా గెలాక్సీలు ఉన్నాయి. మిల్కీ వేస్ ఉన్నాయి. ఆ మిల్కీ వేస్ అన్ని కలిపితే సూపర్ నోవా గెలాక్సీ. అసలు మనం ఇలా చూడండి పిల్లలు, ఇలా చూడండి ఒకసారి. మీ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని అందరూ. ఇప్పుడు ఈ విశ్వంలోని మనం భూమి చిన్న నడుసు లాంటిది. ఇప్పుడు ఈ గెలాక్సీలు అన్నీ చూస్తే కనుక సూపర్ నోవా గెలాక్సీలు అన్నీ కలిపితే ఒక చిన్న బఠానీ కింద ఉంటాయి. ఇంకా చాలా విశ్వం, మన తిరిగి విశ్వం ఇంకా ఉంది, చాలా ఉంది. ఓకేనా? ఆ విశ్వాన్ని మీకు చూపిస్తాను. చూపించేలోపు ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వద్దాం? భూమి మీద కూర్చొద్దాం. ఓకేనా? ఓకే పిల్లలు, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. మీకు ఫోన్లో చూపిస్తాను.